హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం విత్ లవ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి వాళ్ళ అక్క పెళ్లి చూపులు అయితే అరేంజ్ చేస్తుంది గైస్. అవతల వైపు హీరోయిన్ అయితే ఉంటుంది గైస్. ఇలా వాళ్ళిద్దరు అయితే మీట్ అవుతారు గైస్. మీట్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే స్కూల్ మేట్స్ అని అయితే తెలుస్తుంది గైస్. హీరో సీనియర్ అయితే ఉంటాడు హీరోయిన్కి. ఇలా వాళ్ళిద్దరు వాళ్ళ స్కూల్ డేస్ మెమరీస్ని అయితే గుర్తు తెచ్చుకుంటారు. అలాగే వాళ్ళ పాస్ట్లో ఉన్న స్కూల్ డేస్లో ఉన్న లవ్ స్టోరీస్ని కూడా వాళ్ళిద్దరైతే షేర్ చేసుకుంటారు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే హీరోయిన్ ఏం చెప్తుందంటే కొన్ని రోజులు మనం ట్రావెల్ అవుదాం, ఇద్దరిని అర్థం చేసుకుందాం, దాని తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం అయితే చెప్తుంది గైస్. అలాగే ఒక ప్లాన్ గురించి కూడా హీరోకి అయితే చెప్తుంది గైస్. మరి ఆ ప్లాన్ గురించి హీరోకి చెప్పినప్పుడు హీరో ఒప్పుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటి, దాని తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, మరి వాళ్ళిద్దరూ లాస్ట్లో మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే సూపర్ అనిపించింది గైస్. మామూలుగా లేదు సినిమా, క్రేజీ అనిపించింది. అంటే ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. మూవీ కాన్సెప్టే చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పుడైతే మూవీ స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అసలు బోర్ లేకుండా అలా తీసుకెళ్ళిపోయారు మూవీస్ని. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మీట్ అవుతారో, ఎప్పుడైతే వాళ్ళ స్కూల్ డేస్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటారో, ఏదైతే వాళ్ళ పాస్ట్లో వచ్చే ఆ స్కూల్ డేస్ మెమరీస్ ఏవైతే ఉంటాయో చాలా బాగా డిజైన్ చేస్తారు. మన స్కూల్ డేస్ మెమరీస్ని గుర్తు తెచ్చుకునేలా అయితే ఉన్నాయి గైస్. వాళ్ళ లవ్ స్టోరీస్ కానివ్వండి, పాస్ట్లో జరిగిన వాళ్ళ లవ్ స్టోరీస్ కానివ్వండి, వాళ్ళ మెమరీస్ కానివ్వండి, అన్నీ మన స్కూల్ డేస్, మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తు చేస్తుంది గైస్. అలా డిజైన్ చేస్తారు. ఆ స్టోరీ ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో, ఆ మెమరీస్ అదే పాస్ట్లో వచ్చే ఆ స్కూల్ డ్రాప్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్గా అనిపించింది. చాలా బాగా డిజైన్ చేస్తారు. మన చైల్డ్హుడ్ మెమరీస్ కానివ్వండి, మన స్కూల్ డేస్ మెమరీస్ కానివ్వండి, అన్నీ గుర్తు తెచ్చేలా అయితే ఆ పోర్షన్స్ అయితే అలా డిజైన్ చేస్తారు గైస్. సూపర్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్లాన్ గురించి హీరోయిన్ చెప్తుందో, ఆ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్రేజీ అనిపిస్తుంది మూవీ. ఆ కాన్సెప్ట్ అయితే యూనిక్ అనిపించింది, కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అసలు ఎక్కడ బోర్ ఫీల్ చేయదు. ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి మూవీస్లో. ఎంటర్టైన్మెంట్ కూడా, హ్యూమర్ ఎక్కడ తగ్గకుండా చిన్న చిన్న హ్యూమర్ కూడా స్మైల్ తెప్పించేలా అయితే ఉంటాయి గైస్. మెయిన్లీ పర్ఫార్మెన్స్లు హీరో మాత్రం చాలా బాగా చేస్తాడు గైస్. చాలా న్యాచురల్గా చేస్తాడు. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేస్తాడు. హీరో ఒక ఫ్రెండ్గా ఉంటాడు ఒక అతను. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి, క్రేజీ అనిపిస్తాయి. ఇంకోటి హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది గైస్. అసలు మామూలుగా చేయలేదు, చాలా న్యాచురల్గా చాలా బాగా చేసింది. యాక్ట్ మాత్రం ఇచ్చి పడేసింది హీరోయిన్. హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తే, చాలా క్లీన్ అండ్ నీట్గా, అంటే అలా చాలా బాగా డిజైన్ చేస్తారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మూవీ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. సూపర్గా అనిపిస్తుంది గైస్. ప్రెజెంట్ జనరేషన్కి తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేస్తారు మూవీని. మెయిన్లీ ఏదైతే పాస్ట్లో వచ్చే ఆ స్కూల్ డేస్ మెమరీస్, అదే చైల్డ్హుడ్ ఏవైతే చూపిస్తారో వాళ్ళ పాస్ట్ లవ్ స్టోరీస్ కానివ్వండి, మెమరీస్ కానివ్వండి, చాలా బాగా డిజైన్ చేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా ఏదైతే మూవీ టర్న్ అవుతుందో, ఏదైతే ప్లాన్ ఇస్తుందో దాని తర్వాత టర్న్ అయ్యే మూవీ ఏదైతే ఉంటుందో చాలా బాగా ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు మూవీని అలాగే తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. చాలా ఎమోషన్స్ ఉంటాయి మూవీలో, హ్యూమర్ ఉంటుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్లో అయితే అందరికీ బాగున్నాయి కదా, సూపర్ అనిపిస్తుంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను, డోంట్ మిస్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మీకు హైలీ రికమెండ్ చేస్తున్నాను. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గైస్. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కడ మనకు బోర్ అయితే ఫీల్ చేయలేదు. సూపర్ అనిపిస్తుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ, వాచ్ చేయండి. మెయిన్లీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అలా వాళ్ళ క్యారెక్టర్స్ని అలా నిలబెట్టారు కూడా, చాలా బాగా యాక్ట్ చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది మూవీ. అంటే ఏంటంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు తెచ్చేలాగా అయితే డిజైన్ చేస్తారు. మూవీ మొత్తం అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇక క్రేజీ అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు అలాగే తీసుకెళ్తారు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. విత్ లవ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4.25 గైస్. నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్. ఓకే, విత్ లవ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.